ఇంత చిన్న ఏజ్ లో డైరీ ఫామ్ అంటే సాహసం అనే చెప్పాలి. డైరీ ఫామ్ అంటే 2 అడుగులు వెనకేసేవాళ్ళే గానీ 2 అడుగులు ముందుకేసి ఈ తమ్ముళ్ళు ఇద్దరు 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా డైరీ ఫామ్ అనేది రన్ చేశారు. అయితే ఈ ఫామ్ వచ్చేసరికి బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కోటిపల్లి అనే గ్రామంలో ఉంది. అయితే వీళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఎంత ఖర్చుతో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంత లాభాలు సంపాదిస్తున్నారు, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇతనే ఆ కుర్రోడు, తమ్ముడికి వచ్చేసి 22 సంవత్సరాలు స్టార్ట్ చేశాడు. ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుందాం. దీంట్లో లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కటి మన ముందుకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. హైరే తమ్ముడు, అవును. అసలు నీ డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఎలా ఆలోచన వచ్చింది? మనం అయితే చదువుకున్నా గానీ ఒకళ్ళ కింద పని చేయకూడదు అని అనుకుని అయితే ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా మేము పార్ట్నర్‌షిప్ మీద మా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఇలా స్టార్ట్ చేసాము. అయితే మొత్తం ఎన్ని గేదెలతో ఎన్ని దూడలతో స్టార్ట్ చేశారు? ఈ షెడ్ స్టార్టింగ్ అయితే 9 గేదెలతో స్టార్ట్ చేయడం జరిగింది. ఉమ్. తర్వాత హర్యానా 6 నెలల తర్వాత హర్యానా వెళ్ళి 5 గేదెలు అయితే కొనుక్కురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని దూడలు ఉన్నాయి మీ దగ్గర? ప్రెసెంట్ అయితే 12 గేదెలు 13 దూడలు ఉన్నాయి. ఇప్పుడు ఏ బ్రీడ్స్ వాడుకుంటే మంచిది అంటావు? హర్యానా బ్రీడ్స్ వాడుకుంటే బ్రీడ్ బెటరా, లేకపోతే లోకల్ వాడుకునే బ్రీడ్స్ అయితే బెటర్ అంటావా? ప్రెసెంట్ అయితే నా ఎక్స్పీరియన్స్ తో అయితే స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చే వాళ్ళు అయితే ఈ ఫీల్డ్ లోకి లోకల్లో తిరిగి రేట్లను బట్టి చూసుకుని కొనుక్కోవడం బెటర్. అయితే ఈ షెడ్ కన్స్ట్రక్షన్ గానీ మీరు లోన్ ఎలా తీసుకున్నారు? లోన్ ఏం కాదు, గోల్డ్ లోన్ పెట్టి తీసుకుని మనం షెడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. 6 గేదెలు అయితే ఇక్కడ లోకల్లోనే కొనడం జరిగింది. తర్వాత ఒక 5 గేదెలు అయితే హర్యానా వెళ్ళి తీసుకోవాలి. ఎన్ని లీటర్ల పాలు చేస్తున్నారు? మేమైతే ప్రజెంట్ అయితే 30-35 తీస్తున్నాం. అయితే దీని మార్కెటింగ్ ఎలా? మన పక్కనే 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు గ్రామంలో పాయింట్ పెడతాం. పాయింట్ పెట్టి ఇళ్ళ ఖాతాలు అంటే అమ్మేస్తాం. ఈ బ్రీడ్స్ అనేవి ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు? ఏ బ్రీడ్స్ తెచ్చా? ప్రజెంట్ అయితే మనం స్టార్టింగ్ లో లోకల్లో తిరిగి 9 గేదెలు అయితే సెలెక్ట్ చేసుకుని తీసుకురావడం జరిగింది. తర్వాత అయితే హర్యానా వెళ్ళి 5 గేదెలు క్రాస్డ్ ముర్రా తీసుకురావడం జరిగింది. అయితే మరి దీనికి ఫీడింగ్ ఎలా? పొద్దున దానా గానీ తౌడు గానీ ఇలాంటివి ఏమైనా వేస్తారా, లేకపోతే? కంపల్సరీ ఉండాలన్నా. మిల్క్ ఎక్కువ రావాలంటే కంది చున్ను, పత్తి చెక్క, గోధుమ తౌడు ఒక పూట అది, ఇంకో పూట ఏమో మడ్డికూడు, మొక్కజొన్నలో సజ్జలో రాగులు అలా పట్టించుకుని ఉడకబెట్టుకుని పెడతామన్నా. మరి పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎలా వేస్తారు? రోజుకి ఎన్నిసార్లు వేస్తారు? పచ్చిగడ్డి అనేది మార్నింగ్ టైం ఒకసారి వేస్తాం. ఎండుగడ్డి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అయితే వాడతాం. మొత్తం గడ్డి పెంచడానికి ఎంత ఏరియా ఉంది, ఎంత పొలం ఉంది మీ దగ్గర? ఇప్పుడు మన దగ్గర అయితే ప్రెసెంట్ 2 ఎకరాల దాకా ఉంది. అయితే మీరు ఎండుగడ్డి ఎక్కడెక్కడ నుంచి తెస్తున్నారు? ఎండుగడ్డి అంటే కృష్ణా జిల్లా అన్న. ఇప్పుడు గడ్డి ఎంత పడుతుంది ఎకరం గడ్డి వచ్చేసి? ప్రెసెంట్ ఉన్న రేట్లు అయితే 15,000. ఇక్కడ మా ఊరికి కోటిపల్లి దగ్గరికి రావడానికి 15,000 అయితే అడుగుతున్నారు ఎకరం గడ్డి. అయితే ఇప్పుడు దానా అనేది పాలిచ్చే గేదెలకి అలాగే సూడి గేదెలకి 2 సమానంగానే ఉంటాయా, లేకపోతే ఎలా ఉంటది? లేదన్న, పాలిచ్చే 5 లీటర్లు ఇచ్చే గేదెకి అయితే 2 కేజీలు దానా పెడతాం. ప్రెసెంట్ సూడిగా ఉన్న వాటికి అయితేనేమో 1 కేజీ పెడతాం. అయితే మొత్తం దానాకి ఎంత ఖర్చు అవుతుంది? దానాకి వచ్చేసరికి 45,000 అవుతుంది నెలకు వచ్చేసరికి. మొత్తం ఈ తెలుగు చెక్కతో కానీ ఇవన్నిటితో కలిపి ఏదన్నా కానీ 45,000 కన్ఫర్మ్. అంటే ఇప్పుడు దీంట్లో రైతులు అనేది వాళ్ళ ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువగా పొదుగు వాపులు ఇలాంటివి చూస్తున్నారంట కదా, దీంట్లో మీ అభిప్రాయం ఏంటి? అవైతే కన్ఫర్మ్ గా వస్తాయి అన్న, ఎవరికైనా ఫేస్ చేయాల్సిందే. అవనేది నీట్ గా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అయితే ఈ పొదుగు వాపుల్ని నివారించవచ్చు. శుభ్రంగా కడుక్కోవడం, ఫ్లోర్ బ్లీచింగ్ వేసుకుని కడుక్కోవడం వల్ల వీటిని అరికట్టవచ్చు. మరి దీనికి మెడిసిన్స్ అలాంటివి ఏమైనా వాడతారా? మెడిసిన్ అనేది కంపల్సరీ వాడాలన్నా. మెడిసిన్లు అయితే మనం ఒక్కసారి పొదుగు వాపు వచ్చిందంటే దగ్గర 2,000 ఎగిరిపోతాయి. అయితే మనకి పొదుగు వాపులు అనేది హర్యానా నుంచి తెచ్చిన బ్రీడ్స్ లో ఎక్కువ ఉంటుందా, మన లోకల్ బ్రీడ్స్ కి ఎక్కువ ఉంటుందా? నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే హర్యానా నుండి తీసుకొచ్చిన గేదెల్లోనే ఎక్కువ ఉన్నాయి. పాలు కంపేర్ హర్యానా బాగా ఇస్తున్నాయి, ఇప్పుడు ఉన్నాయి ఎక్కువ పాలు ఇస్తున్నాయి మనకి లోకల్ బ్రీడ్స్. ప్రెసెంట్ మా దగ్గర వచ్చేసరికి లోకల్ బాగా ఇస్తున్నాయి. అయితే మొత్తం ఈ షెడ్ కన్స్ట్రక్షన్ గానీ ఈ గేదెలకు గానీ మనకి ఎంత ఖర్చు అయింది? షెడ్కి వచ్చేసరికి 2,50,000 అయిందన్న. గేదెలకి స్టార్టింగ్ లో అయితే 9 గేదెలు వచ్చేసి 9 లక్షలు పడింది. తర్వాత హర్యానాలో తీసుకురావడం జరిగిందన్న కదా, అవి వచ్చేసి 5 గేదెలు 7,50,000 దాకా పడింది అన్న. అయితే అక్కడ నుంచి మరి ట్రాన్స్పోర్ట్ కి ఎలా? మరి మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి దగ్గర గేదెకి 15,000 నుండి 20,000 దాకా పడింది. మనకి ట్రాన్స్పోర్ట్ లో దూడలకి గేదెలకి కానీ ఏమైనా ఇబ్బంది ఉండిద్దా? కన్ఫామ్ గా ఉండిద్ది అన్న. దూడలకి అయితే చాలా జాగ్రత్తగా రావాలి.
దోళ్ళ వర్కర్లు పట్టించుకోకుండా వదిలేస్తే తొక్కిసలాట్లో చనిపోవడం జరుగుతుంది. ఆ, లేదా పాలు ఎక్కువ వదిలేసి పట్టించుకోకపోతే మోషన్స్ అని డివార్మింగ్ సరిగ్గా చేయక ఆ టైంలో ఆ, చనిపోవడం జరిగింది వీక్ అయిపోయి. ఆ. అయితే ఇప్పుడు అక్కడ నుంచి తెచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ చెప్పే పాలకేను ఇక్కడికి వచ్చే పాలకి ఎంత తేడా వస్తుంది? సమానంగా అక్కడ వస్తుందా లేకపోతే ఏమన్నా పాలు అనేది తగ్గుతుంది జరుగుతుందా? వాళ్ళు చెప్పినన్నైతే ఇక్కడైతే ఇవ్వన్నా. ఆ, అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ లో బాగా ఇష్యూ అయిపోయి బాగా 7 days జర్నీ చేసేసరికి గేదెలు అయితే అలసిపోతాయి. ఆ, అక్కడ నుండి అక్కడ చెబుతారు 7-8 అయితే చెప్తారు. ఆ, ఇక్కడికి వచ్చేసి నియర్లీ 4 లీటర్ ఇస్తే ఎక్కువ ఆ, అది ఇబ్బంది పడి బాగా తగ్గిపోతాయి. ఎవరికైనా ఎక్కడి నుండి వచ్చినా ఈజీగా 4 లీటర్, ఇంకా అంతకు మించి ఎక్కువ అయితే రావు. ఎక్స్పెక్ట్ చేయకండి ఎవరు. ఆ. ఇప్పుడు ఈ షెడ్కి గేదెలకే కాకుండా మనకు బయట మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? ఈ లేబర్ ఖర్చు కానీ వీటికి? లేబర్కి వచ్చేసరికి 23,000 అన్న, ఆ, గడ్డి కటింగ్ తో కలిపి మొత్తం ఆ, షెడ్ లో వర్క్. ఆ. అది ఇవాళ లేబర్ లేనప్పుడు పరిస్థితి ఏంటి? లేబర్ లేకపోతే మేమే చేస్తాం అన్న. నేను మా ఫ్రెండ్ ఇంకొక కుర్రాడు అన్నాడు, ఆ, వాడు నేను కలిపి అయితే మార్నింగ్ ఒకడో ఈవినింగ్ ఒకడో చేసేస్తాం. ఆ, మిల్క్ తో సహా మేమే పిండేస్తాం, ఆ. ఇబ్బంది ఏమి ఉండదు. ఉమ్. వాటికి కాక మరి ఇంటీరియర్ కి ఎంత అయింది? ఈ మోటార్ గానీ మనకి డ్రమ్ములు ఇవన్నీ కొనాలి కదా, ఆ, వాటికి ఎంత అయి ఉండొచ్చు సుమారు? ఇవన్నీ దగ్గర దగ్గర వాటర్ మోటార్ కానీ, డ్రమ్ములు దానా స్టోర్ చేసుకోవడానికి కానీ, ఆ, ఇంకా ఇలా మడ్డి కూడా వండుకోవడానికి గిన్నెలని, ఆ, ఇంకా చాప్ కట్టర్, మొత్తం ఏదన్నా కానీ దగ్గర దగ్గర 1,20,000 దాకా అయితే అయిందన్న. ఆహా. చాప్ కట్టర్ ఎంత పడింది మనకి? చాప్ కట్టర్ అయితే 5 blades కొన్నాము. ఆ, 24,000 25,000 అయితే కొన్నాము మేము దగ్గర దగ్గర. ఆ. ఇప్పుడు మరి దీనికి లోన్ ఎలాగ? కన్స్ట్రక్షన్ గానీ గేదెలకు గానీ లోపల ఇంటీరియర్ గానీ మొత్తం మీ దగ్గర డబ్బు ఎలా వచ్చింది? ఈ లోన్ ఎలా పెట్టారు మీరు? మనం అయితే అప్పు చేయడమును అలాగే గోల్డ్ లోను బంగారం పెట్టి తీసుకొచ్చుకున్నాం అన్న డబ్బులు అయితే. ఆ, ఇంకా మనం ఓన్ మనీ అయితే ఏం లేవు, మొత్తం గోల్డ్ లోను బయట అప్పు తీసుకుని అయితే స్టార్ట్ చేసాం. మనకి కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, పిఎంఈజీపీ వంటి స్కీమ్స్ ఉన్నాయి, మరి వాటికి ఎందుకు అప్లై చేసుకోలేదు? మనం అయితే బ్యాంక్ వాళ్ళని కన్సల్ట్ అవడం అయితే జరిగింది. ఆ, వాళ్ళు అయితే మనల్ని చూసి అసలు నువ్వు గేదెను ఆపుతావా, ఫస్ట్ గేదెను కట్టేస్తావా అని అయితే అనడం జరిగింది. ఇంకా అంతే, దాంతో మనం అయితే మళ్ళీ ఇంకా వెళ్ళలేదు. ఆ. ఇప్పుడు మరి వాళ్ళు ఇచ్చిన లోన్ కి మరి మీరు చేసిన అప్పు మొత్తం సరిపోయిందా? ప్రజెంట్ అయితే ఇంకా గెటిన్ అయితే అవ్వలేదన్నా, ఇంకా టైం పట్టిద్ది. టైం అయితే ఇంకా 1.5 year దాకా పట్టిద్ది. ఆ, గెటిన్ అయితే అవుతాం కన్ఫర్మ్. ఆ. మరి వీటికి పాలు పిండటం ఎలా? పాలు అయితే మనకైతే మిషన్లు ఏమైనా ఉన్నాయా మన దగ్గర, లేకపోతే చేత్తోనే తీస్తున్నారా? హ్యాండ్స్ అన్న, మనం మిషన్లు అయితే ఏం వాడలేదు ప్రజెంట్. ఆ, మిషనరీ దాకా అయితే మేము వెళ్ళలేదు. ఆ. ఇప్పుడు వర్కర్స్ లేనప్పుడు మరి ఎలా పాలు పిండతాం? ఇప్పుడు 7 గేదెలు 8 గేదెలు అంటే మరి కష్టమే కదా. మనం పిండుతాం అన్న, అలవాటు అయిపోయింది. ఆ, స్టార్టింగ్ నుండి పిండుతా మెల్లగా 7 గేదెలు 8 గేదెలు అయితే పిండేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇంకొక రోడ్డు కూడా ఉన్నాడు నాకు తోడు, ఆ. ఇద్దరం కలిసి పిండేస్తాం. ఉమ్. మనకి వర్కర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు ముందు ఎక్కువ? ప్రజెంట్ వర్కర్లు అందరూ బీహార్ నుండే అన్న, ఎక్కడి నుండి అయినా బీహార్ నుండే వచ్చి ఇక్కడే ఆ, ఉండటం, రూమ్ ఇస్తే వాళ్ళే ఉంటారు, ఆ, మిగిలిన ఇక్కడ వర్క్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఆ. ఎంతమంది వర్కర్లు ఉన్నారు? మనకైతే ఒకళ్ళే అన్న ప్రజెంట్. వాళ్ళ తోడు మీరు సహాయం చేస్తారు కొంత? సహాయం కొంచెం. చాలా వరకు మనకి గేదెల్లో పొదుగువాపులు ఇలాంటివి వస్తూ ఉన్నాయి కదా, మరి వీటిని ఎలా అధిగమిస్తున్నారు మీరు? మనమైతే మనకి పర్సనల్ డాక్టర్ ఎవరైనా ఉన్నారా లేకపోతే? ఉన్నారన్న, మనకైతే ఇద్దరైతే మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. ఆ, మనకి కొల్లూరు నుండి ఒకళ్ళు ఇద్దరైతే ఉన్నారన్న, కొల్లూరు నుంచి వస్తారు ఆ, ఎప్పుడైనా సరే. ఆ. ఒకవేళ వాళ్ళు రాలేని పక్షంలో నువ్వేం చేస్తావు? నీకు ఏమైనా వచ్చా? నేర్చుకున్నావు ఏమన్నా? నేర్చుకున్నాం అన్న, ఇంజక్షన్ చేయటం, మెడిసిన్ మొత్తం పూర్తిగా అవగాహన అయితే తెచ్చుకున్నాను నేనైతే. ఆ, మాక్సిమం అన్ని కవర్ చేస్తాను. ఆ. ఇప్పుడు వీటికి ఏమేమి మెడిసిన్లు వాడతారు మనకు పొదుగువాపుగా, ఏమైనా తెలుసా నీకు? పొదువాకు అయితే మెగ్లిడిన్ ఒకటి, జీట్ ఒకటి, ఆ, ఇంటాసెఫ్ 3 grams కానీ 4 grams కానీ, మనకి సివియర్ కండిషన్ బట్టి అయితే మనం వాడతాం. ఆ, కండిషన్ బాగా అంటే పొదుగువాపు బాగా వస్తే 4 grams అలా వాడతాం. 3 grams స్టార్టింగ్ అయితే 3 grams బెటర్. ఆ. ఇప్పుడు మనకి పొదుగువాపులు అనేవి హర్యానా బ్రీడ్స్ లో ఎక్కువ అవుతున్నాయా లేకపోతే మన లోకల్ వాటిలో ఎక్కువ అవుతున్నాయా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే హర్యానా వాటికి ఎక్కువ వస్తాయి అన్న. ఆ, మనకి లోకల్ అయితే నేను దగ్గర దగ్గర ఇప్పుడు 1.5 year నుండి రన్నింగ్ లో ఉంది కాబట్టి నా లోకల్ గేదెలకి అయితే ఒక్కసారి వచ్చింది. ఆ, అదే హర్యానా అయితే ప్రజెంట్ ఒక్కో గేదెకి 5 సార్లు 4 సార్లు రావడం అయితే జరిగింది. దీనికి ఎంత కాస్ట్ అవుతుంది మరి మొత్తానికి చేయడానికి కానీ?
మెడిసిన్ కి అయితే అసలు ఇప్పుడు హర్యానా గేదెలు తీసుకొచ్చి అయితే 6 months అయితే అయింది. అక్కడ నుండి ప్రజెంట్ ఈ రోజు వరకు అయితే దగ్గర దగ్గర 20,000 అయితే అయింది. ఓన్లీ పొదుగు మెడిసిన్ కే, ఓన్లీ దాని వరకే. నాటు గేదెలకి అయితే అసలు ఒక్కసారి చేసాం అంతే. ఇంతవరకు అయితే మళ్ళీ మేమైతే మా నాటు గేదెలు అయితే చూడలేదు. మరి దూడల్లో ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారా మీరు? దూడలు అయితే స్టార్టింగ్ లో మనకి ఎక్స్పీరియన్స్ లేని టైంలో అయితే దగ్గర దగ్గర 3 దూడలు అయితే చనిపోయినాయి. 3 దూడలు, అలాగే గేదెలు కూడా 2 అయితే చనిపోయినాయి. చాలా స్ట్రగుల్ అయ్యాము. చాలా దగ్గర గన్నవరం అంబులెన్స్ లో గేదెని గన్నవరం తీసుకెళ్ళడం అయితే జరిగింది. అయినా కానీ మనం దాన్ని కాపాడలేము. ఏ డిసీజ్ ఏంటనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. ఫస్ట్ గేదె కోల్పోవడం జరిగింది. ఎంత ఉండొచ్చు ఆ గేదె? మీరు ఎంత నష్టాల్లో ఉన్నారు ఇప్పుడు ఆ గేదెల వల్ల గానీ, ఇలా చనిపోవడం వల్ల గానీ? దగ్గర దగ్గర 2 లక్షలన్నర పైన అన్న. 2 గేదెలు అయితే చనిపోయినాయి. రెండో గేదె వచ్చేసి లిస్టీరియాస్ అనే వ్యాధితో చనిపోవడం జరిగింది. రీసెంట్ గానే ఒక 2 months అయింది. ఇప్పుడు డైరీ ఫామ్ అనేది మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ తో స్టార్ట్ చేశారా, లేకపోతే కొత్తగా స్టార్ట్ చేసేసారా? మనమైతే జీరో నాలెడ్జ్ తో జీరో ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మన దగ్గర మనకి అసలు పూర్తి ఏ అవగాహన లేకుండానే స్టార్ట్ చేసాం. మరి ఇలా స్టార్ట్ చేసినప్పుడు మరి మీరు దీంట్లో సర్వైవ్ అవ్వలేకపోతే ఏంది పరిస్థితి అని ఎప్పుడైనా ఆలోచించారా, లేకపోతే డైరెక్ట్ గానే చేస్తారా? డైరెక్ట్ గానే అసలు రెండో థాట్ అయితే లేదన్న మాకు. ఒకటి స్టార్ట్ చేయడం అయితే అటో ఇటో తేలిపోవాలన్నట్టే మేమైతే స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు, అసలు ఒకసారి దిగినాక మళ్ళీ వెనకడుగు వేయకూడదు అనుకుని అయితే స్టార్ట్ చేసాం. మళ్ళీ ఇంతవరకు 2 గేదెలు చనిపోయినా గానీ మన దగ్గర మళ్ళీ బ్యాక్ స్టెప్ అంటూ మేమైతే వేయలేదు. అక్కడ మనం ఎంత లాసుల్లో ఉన్నా, ఎంత ఫెయిల్యూర్ లో ఉన్నా బ్యాక్ స్టెప్ అయితే వేయం కూడా. ఇప్పుడు మన ఫామ్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందా? ప్రెసెంట్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అన్న. ఏ ఇబ్బందులు లేకుండా, ఏ అడ్డంకులు లేకుండా అయితే రన్ అవుతుంది. అయితే ఇప్పుడు మరి మనకి పాలు ఎలా చేస్తున్నారు, ఎక్కడ దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు? మనం వచ్చేసి కొల్లూరు దగ్గర, మా కొల్లూరు దగ్గర సేల్ చేస్తాం. పాయింట్ ఉంది, 1 point. అలాగే వీళ్ళకి తిరిగి హోమ్ డెలివరీ అయితే చేస్తాం. హోమ్ డెలివరీ మీద మొత్తం ఎన్ని లీటర్లు వేస్తున్నారు? మొత్తం మీద రోజుకి వచ్చేసి ఒక 60 లీటర్ల పైన చేస్తాం అన్న. మామూలుగా ఇళ్ళ వరకే? ఇళ్ళ వరకే. కేంద్రానికి ఇంకేం పెట్టాం అన్న. మొత్తం ఏదన్నా స్టాల్ కి గానీ, ప్రెసెంట్ అన్సీజన్ కాబట్టి మిల్క్ ఎవరో ఎక్కువ వాడరు ఈ టైంలో. సమ్మర్ లో అయితే ఎక్కువ వాడతారు కాబట్టి ఇంకా అప్పుడు పెరిగే అవకాశం ఉంది. ప్రెసెంట్ అయితే 60 లీటర్లు. అంటే ఇప్పుడు దీంట్లో మీరు వాల్యూ అడిషన్ ఏం చేయట్లేదా? డైరెక్ట్ పాలు అమ్మేస్తున్నారు, ఏమన్నా పెరుగు చేయడం కానీ, వెన్న ఇలాంటివి చేస్తా ఉంటారు కదా చాలా మంది. ప్రెసెంట్ మా ఫ్రెండ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాడు. నెయ్యి అమ్మడం కూడా స్టార్ట్ చేశాడు రీసెంట్ గానే. ఎవరికన్నా కావాలన్నా సప్లై చేస్తాం మేము. ప్రెసెంట్ ఎన్ని కేజీలైనా చేయగలరా? ఎన్ని కేజీలైనా చేయగలం అన్న. ప్రెసెంట్ మరి మొత్తం గేదెలు ఉన్నాయి, ఆవులు ఏమన్నా పెంచుదామని అనుకోలేదా? అనుకున్నాం కానీ ఎక్కడ దొరకట్లేదు అన్న. ప్రెసెంట్ సిచ్యువేషన్ రేట్లు కానీ ఏదన్నా కానీ అక్కడ ప్రెసెంట్ రేట్లు బంగారం కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ దొరకట్లేదు, తిరుగుతున్నాం. రైనీ సీజన్ లో కొనుక్కోవడం బెటర్ అన్న, ఎందుకంటే రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి. అప్పుడు కొనుక్కోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మాక్సిమం అందరూ వానాకాలంలో గేదెలు అమ్మేయడానికి చూస్తారు, చేయలేక. ఆ టైంలో కొనుక్కుంటే మనం అయితే కంపల్సరీ ప్రైస్ చాలా తక్కువలో మనకి అయితే దొరుకుతాయి గేదెలు. సమ్మర్ లో అయితే కంపల్సరీ రేట్లు అయితే ఎక్కువ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకి మెడిసిన్ పొదుగు వాపులకి వీటికి మెడిసిన్ వాడుతున్నానని చెప్పావు కదా, నెలకి ఎంత ఖర్చు అవుతుంది వీటికి? కానీ దగ్గర అయితే మనకి 5,000 నుండి 10,000 మధ్యలో అయితే అవుతుంది అన్న. మొత్తం A to Z, కాల్షియం దగ్గర నుండి మినరల్ మిక్చర్ కానీ, సప్లిమెంటరీ లిక్విడ్స్ తో కూడా కలిపి చెప్తున్నాను నేను. మొత్తం లివర్ టానిక్, కాల్షియం, మినరల్ మిక్చర్, ఇంకేదన్నా అని మెడిసిన్ 5,000 నుండి 10,000 అయితే కంపల్సరీ అవుతుంది. ఈ షెడ్ కి మొత్తం 2,50,000 అయిందని చెప్పావు కదా, ఈ షెడ్ కన్స్ట్రక్షన్ లో నువ్వేమన్నా ఇబ్బందులు ఏమన్నా ఫేస్ చేసావా? మనం అయితే ప్రజెంట్ అన్ని ఇబ్బందులు లేదన్నా. మా షెడ్ రాంగ్ స్టెప్ తో మేమైతే నో ఎక్స్పీరియన్స్ తో స్టార్ట్ చేసాం కదా, అన్ని రాంగ్ స్టెప్లే. మనం వచ్చేసి గాడి కూడా రాంగ్ గానే, మొత్తం తప్పుగానే కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మీరు ఎవరన్నా వీడియో చూసే వాళ్ళు అయితే కంపల్సరీ ఎలా అయితే కట్టుకోమండి. అటు గేదెలు ఉన్న వాటికి అటు సైడ్ గాడి కట్టుకోండి, ఇటు గేదెలు ఉన్న గేదెలకి ఇటు గాడి కట్టుకోండి. అప్పుడు ఏమైందంటే ఈ 2 గేదెలు ఎదురు ఇలా గాడి ఉంటే ఏ గేదె తింటుంది, ఏ గేదె తింటలేదు మనం అయితే అబ్జర్వ్ చేయలేము.
అదే అటువైపు గేదెలకు సపరేట్ గాడి, ఇటువైపు గేదెలకు సపరేట్ గాడి ఉంటే ఏ గేదె తింటుంది, ఏ గేదె తాగుతుంది అనేది మనకి ప్రాపర్ గా అర్థమైద్ది. అంతేగాని ఇలా కట్టుకుంటే మట్టికి కట్టుకోమాకండి. అయితే ఇప్పుడు మనకి చాలా మంది డైరీ ఫామ్ పెట్టాలని చెప్పి ఆసక్తితో చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే నువ్వు వాళ్ళకి ఇచ్చే సజెషన్లు ఏంటి? ఎన్ని గేదెలతో పెట్టుకుంటే బాగుండిద్ది? ఇవన్నీ చెప్పగలవా? కొత్తగా ఏ ఎక్స్పీరియన్స్ లేనోళ్ళు అయితే అన్న 2 గేదెలతో స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఆ! 2 గేదెలు లేదా ఒక గేదె తెచ్చుకుని 2 నెలలు అసలు ఎలా ఉంటుంది, ఆ! అవి ఏమేమి ఫీడ్ పెడుతున్నాం, ఆ! వాటికి మెడిసిన్ ఏమవుతుంది, ఆ! అవి పాలు ఎన్ని ఇస్తున్నాయి, ఆ! అసలు దాని బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేసినాక ఎక్కువ గేదెలతో స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఆ! చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు. ఒకేసారి ఎక్కువ గేదెలు తెచ్చుకుని ఆ! మిల్క్ మార్కెటింగ్ లేకుండా అయితే ఈ ఫీల్డ్ లోకి వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ! మిల్క్ మార్కెటింగ్ కూడా చూసుకుని మనకి 80 రూపాయలకి మనం 80 రూపాయలకి సేల్ చేయగలిగితేనే ఆ! మనకి ప్రాఫిట్ లో ఉన్నట్టు. అలా సేల్ చేయగలిగితేనే ఈ ఫీల్డ్ లోకి ఎక్కువ గేదెలతో దిగటం మంచిది. ఆ! లేదంటే 2 గేదెలతో స్టార్ట్ చేసుకుని మెల్లమెల్లగా స్టెప్ టు స్టెప్ ఎదగటం చాలా మంచిది. ఆ! అది. అయితే మనకి లోకల్‌లో గేదెలు కొనుక్కుంటే బెటరా? లేతే స్టార్టింగ్ తొలిగా స్టార్ట్ చేసే వాళ్ళకి లోకల్‌లో గేదెలు బెటరా? లేతే హర్యానా గేదెలు బెటర్ అంటావా? ఏ నాలెడ్జ్ లేని వాళ్ళకైతేనేమో ఇక్కడ ఆ! లోకల్లో ఆ! ప్రజెంట్ లోకల్లో తిరిగి అయితే కొనుక్కోండి, చాలా ఆ! మంచిది. లోకల్ గేదెలే ప్రిఫర్ చేస్తాను నేనైతే. ఆ! లోకల్లో 5 లీటర్లు ఇచ్చి 6 లీటర్లు ఇచ్చి మన రేట్‌ని బట్టి అవి కూడా పాలు ఇస్తాయి. ఆ! అందులో పాలు ఇవ్వని సమస్య అయితే ఏమీ లేదు. ఆ! మీరు సెలక్షన్ బట్టే ఉండిద్ది ఏదైనా. ఆ! కంపల్సరీ మీరు సెలక్షన్ మంచిగా చేసుకుని దాని తర్వాత ఒక స్టెప్ అంతా అయిపోయిన తర్వాత బ్రీడ్‌లోకి వెళ్తే మంచిది. ఆ! ఇప్పుడు మనకి వర్కర్స్ దొరకకపోతే ఏంది పరిస్థితి? కంపల్సరీ మనం స్టార్టింగ్ నుండే అలవాటు చేసుకోవాలన్న. ఏ పనైనా ఇది మన పని. ఆ! మనమే చేసుకోవాలి. ఒకడు ఆ! ఉన్నాడు, లేదు అనేది సెకండరీ. ఆ! ఆడు ఉంటాడు, వెళ్ళిపోతాడు అనేది మనకి సెకండరీ ఆప్షన్‌గా మాత్రమే పెట్టుకోవాలి. ఆ! మనం అనేది ఈ ఫీల్డ్‌లో ఎప్పుడూ ఇక్కడే ఉండి ఆ! జాగ్రత్తగా చూసుకోగలిగితేనే ఈ ఫీల్డ్ రన్ చేయగలుగుతాం. ఆ! లేదంటే అసల రన్ చేయలేం మనం. ఆ! మనిషి అనేవాడు ఎప్పుడు 24 గంటలు ఆ! ఇక్కడ అనేవాడు ఒక మనిషి అనేది ఇక్కడ ఉండాలి. వర్కర్ ఆ! ఉన్నా లేకపోయినా మనం అనేది బాగోగులు ఇక్కడ ఏముంది, ఏది తింటుంది, ఏది తింటలేదు ప్రతి ఒక్కటి మనం అబ్జర్వ్ చేసుకుంటానే ఉండాలి. ఆ! వర్కర్ అనేవాడు ఏది పట్టించుకోడు. జస్ట్ ఆడి పని, ఆడి సాలరీ కోసం ఆడు చేసి వెళ్ళిపోతాడు. ఆ! మిగిలింది మనమే చేసుకోవాలి. కంపల్సరీ మనమే ఇక్కడుండి అబ్జర్వ్ చేసుకుంటేనే మనం గెట్ ఇన్ అవ్వగలుగుతాం. లేదంటే గెట్ ఇన్ అవ్వలేం. ఆ! అది. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఇట్లా పర్సనల్ లోన్ తీసుకోవడం బెటరా? పీఎంఈజీపీ వంటి గవర్నమెంట్ స్కీముల ద్వారా ఎళ్ళటం బెటర్ అంటావా? పర్సనల్ లోన్ అంటే వాళ్ళ లోను శాంక్షన్ అయితే పీఎంజీపీ లోన్ శాంక్షన్ అయితే అది బెటరే. ఆ! కానీ అది టైం చాలా టేకింగ్ ప్రాసెస్‌లో ఉంది. మేము చాలా చోట్ల ఇక్కడ రీసెంట్‌గా చూడటం కూడా జరిగింది. ఆ! ప్రెజెంట్ ఓన్ మనీ ఉంటే ఓన్ మనీతో స్టార్ట్ చేయడం బెటరే. ఆ! లేదు లోన్ పెట్టుకుని పర్సనల్ లోన్ అయినా బెటరే. ఆ! కానీ మనం ఈ ఫీల్డ్‌లో సర్వైవ్ అవ్వాలంటే పీఎంజీపీ లోన్ బెటరు. ఎందుకంటే సబ్సిడీ పోయిద్ది కాబట్టి ఆ! ఈజీగా ఉండిద్ది మనకు కూడా. ఇంట్లో సర్వైవ్ అవ్వాలంటే కొత్తగొచ్చినోళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటావు? ఉట్టి పాలమ్ముకోకుండా ఆ! దూడల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఆ! గేదెల్ని జాగ్రత్తగా చూసుకోవడం. ఆ! దూడలనైతే మనం ఫీడింగ్ స్టార్టింగ్ నుండి మంచిగా ఆ! ఫీడ్ చేసి 2.5 ఇయర్స్ లోపు కన్సీవ్ చేస్తే ఆ! మనకి 3.5 ఇయర్స్‌కి మన దగ్గర డెలివరీ అయిపోతే మనం సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నట్టే. ఆ! లేదు మనం ఫీడింగ్ ఏం పెట్టకుండా వాటిని నెగ్లెక్ట్ చేసి ఆ! వాటిల్ని మనం పట్టించుకోకుండా పాలు మొత్తం పిండుకొని మనం అమ్ముకుంటే ఆ! అవి కన్సీవ్ అవ్వడానికి మినిమం 4 ఇయర్స్ పట్టిద్ది. ఆ! 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ అది కన్సీవ్ అయిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ 1 ఇయర్ ఫ్రీగా వాటిని మేపి ఆ! మళ్ళీ 5 ఇయర్స్‌కి అది డెలివరీ అవ్వటం అయితే జరిగిద్ది. ఆ! ఇలా ఈ పాయింట్లు చాలా మంది మిస్ అవుతున్నారు. దూడలనే కాకుండా పాలమ్ముకుని ప్రెజెంట్ ఇన్‌కమ్ చూసుకొని ఫ్యూచర్‌లో ఇబ్బంది పడుతున్నారు. ఆ! అదొకటి కన్ఫర్మ్‌గా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ! తర్వాత గేదెలొచ్చేసరికి మనం పాలు పిండుకొని అమ్ముకోవడమే చూసుకుంటున్నారు ఎంతసేపటికి. ప్రెగ్నెన్సీ వచ్చేసి గేదెలు ప్రెగ్నెంట్ చేపియకుండా వదిలేయడం, నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ! పాలు చూసుకొని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ! చాలా వరకు అప్పుడు కూడా నష్టాల్లో ఉన్నట్టే. ఆ! టైమింగ్ మనం 3 మంత్స్‌లో తెచ్చిన గేద మన దగ్గర కన్ఫర్మ్‌గా 3 మంత్స్‌లో అది ప్రెగ్నెంట్ అయిపోవాలి. ఆ! టార్గెట్ అది. 3 మంత్స్‌లో ప్రెగ్నెంట్ అయిపోతే తర్వాత అది 6 మంత్స్ మిల్కింగ్ ఇస్తది. ఆ! 6 మంత్స్ తర్వాత 6 మంత్స్, 3 మంత్స్, 9 మంత్స్ కన్ఫర్మ్‌గా మన దగ్గర పాలిచ్చినట్టే. దాని తర్వాత 6 మంత్స్ తర్వాత 3 మంత్స్, ఆ! 3 మంత్స్ ఖాళీగా ఉండిద్ది. ఆ! ఈ టైమింగ్ పీరియడ్ తగ్గించినట్టు ఉండిద్ది. ఆ! డెలివరీ టైంకి 3 మంత్స్. అదే గాకుండా మనం 9 నెలల్లో పాలు పిండుకొని దాని తర్వాత 9 నెలల తర్వాత మనం దాన్ని కన్సీవ్ చేసి
కన్జ్యూమ్ చేసిన తర్వాత అది మళ్ళీ 1 ఇయర్ ఫ్రీగా దాన్ని పాలు ఆపేసిద్ది. పాలు ఆపేసిన తర్వాత 1 ఇయర్ దాన్ని ఫ్రీగా మేపాల్సి ఉండిద్ది. అలాంటప్పుడు మన చేతిలో డబ్బులు రూపాయి అనేది అయిపోతా ఉంటది. మనకి దాని మెయింటెనెన్స్ దగ్గర మనకి డబ్బులు ఉండవు, వర్కర్లు ఇవ్వడానికి డబ్బులు ఉండవు, ఇవన్నీ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని తెచ్చుకున్న గేదెల్ని కన్ఫామ్ గా 3-4 months లో మనం వాటిని ప్రెగ్నెంట్ చేపించగలిగి వాటిని మిల్క్ జాగ్రత్తగా చూసుకుని స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మళ్ళీ సెమన్ అనేది మామూలుగా దున్నను కలుపుతామా లేకపోతే డైరెక్ట్ గా? మనం ప్రెసెంట్ అయితే సెమనే చేపిస్తున్నాం అన్న. ఫ్యూచర్ లో దున్న అయితే వచ్చే అవకాశం కన్ఫామ్ గా ఉంది. ఆల్రెడీ దాన్ని బ్రీడింగ్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో అయితే కంపల్సరీ ఉంటది. దున్నపోతే చాలా బెటర్. డైరీలో కీ రోల్ ప్లే చేసిద్ది దున్నపోత అనేది కూడా. సెమన్ కన్నా మనకు దున్నపోతే బెటర్. దున్నపోతే బెటర్ అన్న. ఎందుకంటే సెమన్ లో వచ్చేది 10 ml అలా ఉంటది. అదే దున్నపోత అయితే ఎక్కువ ఉండడం వల్ల తొందరగా కన్జ్యూమ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటది. అది ఎప్పుడైనా దున్నే ప్రిఫర్ చేయండి. మాక్సిమం డైరీ 10 గేదెల్లో 15 గేదెల పైన ఉన్న వాళ్ళు కన్ఫామ్ గా దున్నపోత అయితే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. చాలా కీ పాయింట్స్ అయితే కంపల్సరీ వీటికి వచ్చిందా రాలేదా అనేది కూడా దున్నపోత కనిపెట్టేసిద్ది. సో మీకు లక్షణాలు కనిపించకపోయినా దున్నపోత స్మెల్ చూసి పసిగట్టడం వల్ల మీకు తెలిసిపోయింది. ఈజీగా ఉంటుంది దున్నపోత ఉండడం వల్ల. ఇవన్నీ మరి షెడ్ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ తమ్ముడికి వచ్చేసి 22 years అనమాట. ఇతనితో పాటు ఇతని ఫ్రెండ్ కూడా ఇద్దరు కలిసి అనేది ఈ షెడ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు ఇప్పటికి 2 years అనేది సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. తనకున్న పూర్తి ఎక్స్పీరియన్స్ అనేది అనుభవం మొత్తం మనకి షేర్ చేస్తున్నారు ఈ రోజు. మొత్తం తమ్ముడు థ్యాంక్స్ రా. ఈ రోజు కంప్లీట్ చాలా మంది జనాలను ఇన్స్పైర్ చేసావు. నీ ఏజ్ తోను నువ్వు పడిన కష్టాలతో అందరికి చాలా మంది కొత్త వాళ్ళు కూడా చెప్పి వాళ్ళు ఎలా స్టార్ట్ చేసుకుంటే మంచి వివరాలు అనేది అందించావు. థ్యాంక్స్ రా తమ్ముడు. నీకే థ్యాంక్స్ చెప్పాలన్నా.